బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి తెలంగాణ ఎడ్సెట్ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఎడ్సెట్కి సంబంధించి త్వరలో మనకు ఫైనల్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అయినట్లయితే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఎంట్రన్స్ టెస్ట్ సిలబస్లో భాగంగా మనకు టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది వన్ ఆఫ్ ది టాపిక్ అది. టీచింగ్ యాప్టిట్యూడ్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి మేము 200 MCQs అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. మీరు డైరెక్ట్గా దానికి సంబంధించిన PDF అనేది విత్ ఆన్సర్స్ తోటి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మీకు రెఫరెన్స్ పర్పస్ అయితే యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా మీరు ఏపీ ఎడ్సెట్ రాస్తున్నా లేదా తెలంగాణ ఎడ్సెట్ రాస్తున్నా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మెనీ ఆస్పిరెంట్స్కి డౌట్ అయితే ఉంటుంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. అండ్ మీరు ఈ 2 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క MCQs కావచ్చు అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు మీరు డైరెక్ట్గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి అనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు ఈ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు అండ్ మేమిచ్చే MCQs డౌన్లోడ్ చేసుకోవాలంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే పేజ్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీకు తర్వాత రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా 3 డాట్స్ అయితే ఉంటాయి. జస్ట్ ఈ యొక్క 3 డాట్స్ పైన క్లిక్ చేసి మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు ఏదైతే కావాలో దాన్ని సెర్చ్ చేయాలి. ఇక్కడ మనకు సెర్చ్ ఆప్షన్లో మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఎడ్సెట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కావాలి అనుకున్నట్టయితే ఏపీ ఎడ్సెట్ అనేది మనం ఇక్కడ సెర్చ్ చేయాలి. ఏపీ ఎడ్సెట్ అని టైప్ చేసి సెర్చ్ చేయగానే మేము ప్రీవియస్లో అప్లోడ్ చేసిన క్వశ్చన్స్ పేపర్స్ అయితే మీకు డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ విత్ ప్రిలిమినరీ కీ అంటూ ఏపీ ఎడ్సెట్ 2024 సెషన్కి సంబంధించి బయాలజికల్ సైన్స్ యొక్క క్వశ్చన్ పేపర్, ఇంగ్లీష్ మెథడ్ యొక్క క్వశ్చన్ పేపర్, మ్యాథ్స్ యొక్క క్వశ్చన్ పేపర్, సైన్స్ యొక్క క్వశ్చన్ పేపర్, సోషల్ స్టడీస్ యొక్క క్వశ్చన్ పేపర్, ఇలా టోటల్గా అన్ని క్వశ్చన్ పేపర్ 2024 సెషన్కి సంబంధించి మీరు ఈ ఏ పేపర్ రాస్తున్నా కూడా డిస్ప్లే అవుతుంది. అండ్ అదేవిధంగా ఏపీ ఎడ్సెట్ 2023కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అంటూ మీరు టెలిగ్రామ్ ఛానల్లో అయితే చూడొచ్చు. ఇది ఏపీ ఎడ్సెట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ విత్ కీ. ఇలా ప్రతి క్వశ్చన్ పేపర్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్ మనకు 2020 నుంచి అయితే మన ఛానల్లో అవైలబుల్లో ఉన్నాయి. మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని రెఫరెన్స్ కోసం అయితే యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ పేపర్ అయితే మీకు డిస్ప్లే చేసి చూపిస్తాను. ఈ విధంగా మనకు క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. టెలిగ్రామ్కి సంబంధించి మీరు ఏపీ ఎడ్సెట్కి సంబంధించిన ఏ క్వశ్చన్ పేపర్ అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. ఏ మెథడాలజీ క్వశ్చన్ పేపర్ అయినా కూడా యాక్సెస్ చేయొచ్చు. జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు ఆ క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అండ్ వన్స్ మనకు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్ హైయర్ ఎడ్యుకేషన్ అంటూ అండ్ ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ మెథడాలజీ చూజ్ చేసుకున్న ఆస్పిరెంట్స్కి ఇది ఇలా టోటల్ క్వశ్చన్ పేపర్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ టైం మీరు తెలంగాణ విద్యార్థులైనా కూడా సేమ్ ప్రాసెస్లో డౌన్లోడ్ చేయొచ్చు. ఇక్కడ ఏపీ ఎడ్సెట్ బదులు TS ఎడ్సెట్ అని సెట్ చేసిన, TG ఎడ్సెట్ అని సెట్ చేసినా కూడా మీకు క్వశ్చన్ పేపర్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూడొచ్చు మీరు TG ఎడ్సెట్ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి రెఫరెన్స్ పర్పస్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇలా మనం పేజ్ అప్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా మీరు సెర్చ్ చేయగానే రాదు. ఇక్కడ పేజ్ అప్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయాలి. ఇలా మీరు పేజ్ అప్ పైన క్లిక్ చేస్తే క్వశ్చన్ పేపర్స్ డిస్ప్లే అవుతాయి. TS ఎడ్సెట్ 2021కి సంబంధించి 2021 పేపర్, 2021 పేపర్, 2021 పేపర్ అండ్ కొంచెం స్క్రోల్ చేసినట్టయితే 22 పేపర్ అండ్ ఇంకా కొంచెం స్క్రోల్ చేస్తే 23 పేపర్ అనేది ఉంటుంది, 24 పేపర్ కూడా ఉంటుంది. మీరు ఇలా ప్రతి సెషన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు విత్ కీ తోటి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్, మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన తర్వాత మనకు ప్రజెంట్ నేను చెప్పిన టీచింగ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్ కావచ్చు, కంప్యూటర్ అవేర్నెస్ క్వశ్చన్ పేపర్ కూడా మీరు చూడొచ్చు. టీచింగ్ యాప్టిట్యూడ్ నుంచి మేము 200 క్వశ్చన్స్ అయితే తీసుకోవడం జరిగింది. మీరు ఎడ్సెట్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అయినట్టయితే ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించి. అండ్ మేము ప్రిపేర్ చేసిన MCQsలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా అండ్ అదేవిధంగా ఏదైనా చేంజెస్ కావాలి, సజెషన్స్ ఇవ్వాలి అనుకున్నా కూడా మీరు ఫీల్ ఫ్రీగా అయితే మీరు సజెషన్స్ ఇవ్వచ్చు. మన యొక్క కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చెప్పవచ్చు. అండ్ అవసరమైతే డైరెక్ట్గా మీరు మెయిల్ ఐడి ద్వారా కూడా మాకు మెయిల్ చేసి అండ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా మీరు మాట్లాడుతూ కూడా మీరు సజెషన్స్ అయితే ఇవ్వచ్చు. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మేము హెల్ప్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాము. అండ్ ఇక్కడ టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి టీచింగ్ ఈజ్ బెస్ట్ టు డిస్క్రైబ్డ్ యాజ్ అని అయితే క్వశ్చన్ అడగడం జరిగింది. దానికి సంబంధించి 4 ఆప్షన్స్ ఉన్నాయి. మనకు వన్ వే కమ్యూనికేషన్ అంటున్నారు. టీచింగ్ అనేది వన్ వే కమ్యూనికేషన్ కాదు, 2 వే కమ్యూనికేషన్. టీచర్ అండ్ స్టూడెంట్ అని ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. అండ్ తర్వాత ఏ టీచర్ సెంటర్ యాక్టివిటీ, టీచర్ సెంటర్ యాక్టివిటీ అనేది కరెక్టే, బట్ డిఫరెంట్ మెథడ్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. టీచింగ్లో టీచర్ సెంటర్ మాత్రమే ఉండదు. అండ్ తర్వాత ఏ లెర్నర్ సెంటర్ ప్రాసెస్ అనేది. లెర్నర్ సెంటర్ ప్రాసెస్ అన్నప్పుడు టీచర్ యాజ్ ఏ ఫెసిలిటర్గా ఉంటారు. అండ్ సేమ్ టైం ఏంటంటే లెర్నర్ అనేవారు నేర్చుకోవడం జరుగుతుంది. రూట్ బేస్డ్ యాక్టివిటీ అనేది ఇచ్చిన దాంట్లో సూటబుల్ ఏదైతే ఉంటుందో అది అన్నిటికీ అప్లికేబుల్గా దాన్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు వన్ వే కమ్యూనికేషన్ డస్ నాట్ ప్రమోట్ ఇంటరాక్షన్. వన్ వే కమ్యూనికేషన్ అనేది టీచర్కి స్టూడెంట్కి ఇంటరాక్షన్ అనేది ఉండదు, కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ కాదు. అండ్ టీచర్ సెంటర్ ఇగ్నోర్స్ ది స్టూడెంట్ నీడ్స్. టీచర్ సెంటర్ అనేది టీచర్ చెప్పుకుంటూ వెళ్తాడు, స్టూడెంట్స్కి ఏం కావాలనేది పట్టించుకోరు, కాబట్టి అది టీచింగ్ కాదు.
లెర్నర్ సెంటర్ అప్రోచెస్ కన్సిడర్డ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అండ్ ప్రమోట్ ది మీనింగ్ఫుల్ లెర్నింగ్ అనమాట. సో అక్కడ ఇద్దరు స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతారు, టీచర్స్ కూడా ఇంటరాక్ట్ కావడం జరుగుతుంది. సో రోట్ లెర్నింగ్ ఏదైతే ఉంటుందో లిమిటేషన్స్ అనేది ఉంటుంది అండర్స్టాండింగ్ చేసుకోవడానికి. తర్వాత ఏ గుడ్ టీచర్ ఈజ్ వన్ హూ, గుడ్ టీచర్ అంటే ఎవరు అంటున్నారు ఇక్కడ, గివ్ అసైన్మెంట్స్. సో టఫ్ అసైన్మెంట్స్ ఇచ్చేవారు టీచర్ అంటారా అంటే యాక్చువల్లీ టీచింగ్ యాప్టిట్యూడ్ మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు పాజిటివ్ వేలో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్ అయినా. సో ఇక్కడ టఫ్ అసైన్మెంట్స్ ఇవ్వడం, టఫ్ ప్రాబ్లం ఇవ్వడం, స్ట్రిక్ట్గా ఉండడం అనేది టీచర్ యొక్క లక్షణం కాదు అండ్ గుడ్ టీచర్ కాదు. అండ్ తర్వాత ఫినిషెస్ సిలబస్ ఎర్లీ. సో సిలబస్ అనేది తొందరగా కంప్లీట్ చేయాలి అనడం కూడా కరెక్ట్ కాదు. సిలబస్ తొందరగా కంప్లీట్ అవ్వడం కాదు, స్టూడెంట్స్కి ఎంత అండర్స్టాండ్ అయ్యింది అనే టాపిక్ని బట్టి టీచర్ని మనం డిఫైన్ చేయగలుగుతాము. సో తొందరగా సిలబస్ కంప్లీట్ అవ్వడం వల్ల వాళ్ళకి బర్డెన్ పెరుగుతుంది కాబట్టి సో గుడ్ టీచర్ కాదు అక్కడ. సో ఫన్షియస్ లేజీ స్టూడెంట్స్, ఎవరైతే లేజీగా ఉంటారో, చదవని స్టూడెంట్స్ ఉంటారో, డల్లర్స్ ఉంటారో, సో వారికి సంబంధించి వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వడం అలాంటివి చేసినట్టయితే దాన్ని టీచింగ్ అనం. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో మనం రీసెంట్గా చూసిన అనగనగా ఒక మూవీలో సో టీచర్ వచ్చేసి ఏంటి, సిలబస్ తొందరగా చెప్తున్నారంటే కంప్లైంట్స్ ఉంటాయి అండ్ 0 మార్క్స్ వచ్చిన వారికి పనిష్ చేయాలంటే కంప్లైంట్స్ ఉంటాయి కాబట్టి అది టీచింగ్ కాదు. సో గుడ్ క్యారెక్టర్స్ ఉన్నవాళ్ళు సో స్టూడెంట్స్ సరౌండింగ్లో ఉండడానికి ట్రై చేశారు. సో ఇక్కడ ఏంటంటే హెల్ప్ టు ది స్టూడెంట్స్ లెర్న్, ఫెసిలిటర్గా ఉండాలి, వాళ్ళకి కావాల్సిన అన్నింటినీ ప్రొవైడ్ చేయాలి. సో ఇలా మేము కంప్లీట్గా 200 క్వశ్చన్స్ తోటి ఈ పీడిఎఫ్ అయితే మేము ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఎవరైతే సో బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ కావచ్చు, ఎనీ అదర్ ఎంట్రన్స్ టెస్ట్ కావచ్చు అండ్ యూజీసీ నెట్ సెట్ కావచ్చు, వాటికి కూడా మీకు యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మేము ఇంకా ఎలాబరేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. మీరు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా, తెలంగాణ స్టూడెంట్స్ అయినా ఫస్ట్ అయితే మీరు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. పీడిఎఫ్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ పీడిఎఫ్ టోటల్గా వీడియో ప్రాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేయమన్నా కూడా చేస్తాము, అది బేస్డ్ అని మీ యొక్క రిక్వెస్ట్ని బట్టి. సో మీరు కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్స్ షేర్ చేస్తే నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.